హాయ్ అండి. ఈరోజు అమ్మవారి ప్రసాదం కోసం పూర్ణాలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. పూర్ణాలు చేయడానికి 1 కప్పు మినపప్పు, అలాగే 2 కప్స్ రైస్ వేసుకొని నానబెట్టేసుకొని మిక్సీ పట్టి నైట్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టి మెత్తగా ఉడికించుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్మాష్ చేసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లంలోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా కలుపుతూ ఉండండి. బెల్లంలోని వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి. అప్పుడే పూర్ణానికి మంచి టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుతూ అందులోని వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా తిప్పుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు తిప్పుకొని పక్కన పెట్టేసి చల్లరాక ముద్దలు చుట్టుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టిన దోసపిండిని ఒక దాంట్లో వేసుకొని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని పూర్ణంలాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి.